2018లో నరేంద్ర మోదీ గారు చైనాలో పర్యటించారు. ఆ తర్వాత 2019లో జిన్పింగ్ భారత్లో పర్యటించడం జరిగింది. ఆ తర్వాత 2020లో గల్వాన్ లోయ జరిగింది. దాంతో చైనా భారత్ యొక్క దూరం ఇంకా పెరిగింది. ఈ సరిహద్దు పరిష్కారం కూడా కాలేదు. తర్వాత అలాగే ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి సరిహద్దు పరిష్కారాలు జరుగుతున్నాయి. గల్వాన్ లోయ నుంచి అటు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. చైనా కూడా సహకరిస్తూ వచ్చింది. ఇప్పుడు అమెరికా సుంకాల పేరుతో అటు చైనా మీద భారత్ పై విరుచుకుపడుతుండడం, రష్యా మనకి చైనాకి మిత్ర దేశం కావడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు ఇప్పుడు మన ఆసియా ఖండానికి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన మంత్రులు అటు వెళ్లడం, వాళ్ళ మంత్రులు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు స్వయంగా నరేంద్ర మోదీ గారే ఇప్పుడు షాంఘై సహకార సంస్థ సదస్సులోనైతే పాల్గొననున్నారు. ఇంతకు ముందు నుండి మన పిఎంఓ చెబుతోంది, కాకపోతే అది అఫీషియల్ గా కాదు. అయితే ఇప్పుడు జిన్పింగ్ గారు ఫోన్ చేసి షాంఘై సదస్సుకి అయితే ఆహ్వానించడం జరిగింది. నరేంద్ర మోదీ గారు ఈ నెల 31వ తారీఖున సెప్టెంబర్ 1వ తారీఖున అక్కడైతే పాల్గొంటారు. కానీ దానికంటే ముందు ఆగస్టు 30వ తారీఖున జపాన్ లో పర్యటిస్తారు. ఆ తర్వాత చైనా వెళ్లి 31వ తారీఖును సెప్టెంబర్ 1వ తారీఖున అయితే అక్కడ ఆ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో ఇప్పుడు ఈ 3 దేశాలు అంటే చైనా, రష్యా, భారత్ కలిసి మరికొంతమంది ప్రతినిధులు కూడా ఆహ్వానించడానికి అన్ని ప్రణాళికలు రచించాయి. అందుకే ఇప్పుడు ఈ ఎస్సీఓలో ఉన్నటువంటి దేశాలు కాకుండా మరో 20 దేశాల ప్రతినిధులు, అలాగే అధ్యక్షులు, ప్రధానమంత్రులు, అది కాకుండా మరో 10 మంది అంతర్జాతీయ సంస్థల అధిపతులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఇవి ఎందుకంటే ఇప్పుడు అమెరికా విధిస్తున్నటువంటి సుంకాలు, పశ్చిమ దేశాలు ఆధిపత్య ధోరణి, వీటన్నింటి గురించి కూడా డిస్కషన్ చేస్తారు. ఆసియా ఖండం ఏ విధంగా ఈ సవాళ్ళని ఎదుర్కోవాలి, రేపు ఇలాంటి సవాళ్ళు వచ్చినా కూడా పట్టించుకోకుండా మన మీద ప్రభావం పడకుండా ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా డిస్కషన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పటికే నరేంద్ర మోదీ గారు పుతిన్ గారికి ఫోన్ చేశారు. ఈ రోజే ఫోన్ చేసి 23వ రష్యా భారత్ వార్షిక సదస్సుకి అయితే ఆహ్వానించడం జరుగుతోంది. ఆయన కూడా ఈ సంవత్సరం చివరిలో ఈ సదస్సుకి హాజరవుతానని కూడా చెప్పారు. ఇప్పుడు ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాల పేరుతో ఇప్పుడు జిన్పింగ్ మోదీకి ఫోన్ చేయడం, మోదీ పుతిన్కి ఫోన్ చేయడం, ఇలా మొత్తం ముగ్గురు కూడా కలిసి మాట్లాడుకోవడం, ఇప్పుడు ఈ సద్భావన సదస్సు, అలాగే వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి స్నేహబంధం, ఆసియా ఖండం బలమైనటువంటి వ్యవస్థగా రూపాంతరం చెందడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రంప్ కి బాగా మండేటటువంటివే. అందుకే అమెరికాలో పాశ్చాత్య విద్యావేత్తలు, అలాగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిపుణులు, విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు, వీళ్ళందరూ కలిసి ట్రంప్ తీసుకొస్తున్నటువంటి నిర్ణయాల వల్ల రేపు భవిష్యత్తులో అమెరికా ప్రజలే ఇబ్బందులకు గురవుతారు. ఈ రోజు అమెరికా సాధించేనట్లు ఉండొచ్చేమో గాని రేపు అన్ని దేశాలు కలిసి చేసే దాడిలో ఆర్థిక సంక్షోభంలో కొట్టుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అమెరికా. కాబట్టి ఇలాంటివి ఇదంతా కూడా ఒక ఏమంటారు దాన్ని గాలివాన్లాగా అనుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఆయన ఈ సుంకాల పేరుతో ఏదైతే చేస్తున్నాడో దాన్ని తగ్గించుకొని మళ్ళీ వ్యూహాత్మకమైనటువంటి భారత భాగస్వామ్యం పోతే మళ్ళీ అది తిరిగి రావడం చాలా కష్టం. ఇప్పటికే అన్ని దేశాలు కూడా స్వతంత్రంగా ఎదుగుతున్నాయి కాబట్టి రష్యా, చైనా, భారత్ ఇలాంటి దేశాలు కూటమిగా తయారైతే ఇది ఎందుకంటే బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థలు కలిగినటువంటివి కాబట్టి మళ్ళీ అమెరికాకి ఏదైనా ప్రమాదం రావచ్చని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అనుకున్నట్లుగానే ఇప్పుడు అందరూ కూడా కలుస్తున్నారు. ఇప్పుడు రేపు ఎస్సీఓలో నరేంద్ర మోదీ కలుస్తారు, జిన్పింగ్, ఇటు ఈయన రష్యా అధ్యక్షుడు పుతిన్, వీళ్ళతో పాటు మరికొంతమంది 20 దేశాలంటే అవన్నీ కూడా ప్రాధాన్యత సంతరించుకునేటటువంటి విషయాలే. రేపు అంతర్జాతీయంగా ఇవన్నీ కూడా ట్రంప్ కి భయపెట్టకపోవచ్చు కానీ ఆలోచింపజేస్తాయి. ఎందుకంటే బ్రిక్స్ ని చాలా తక్కువగా చులకనగా మాట్లాడుతున్నాడు కదా. కాబట్టి మనకి ఇగో ఉండదా 11 దేశాలు కూడా చులకన మాట్లాడటమే. కాబట్టి ఇది కూడా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు.